తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఇందిరా సినిమాలో మీరు ఒకే ఒక పాట చేశారు కదా, అది చేయడానికి ఏంటి, ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా? అది ఒకటే కావాలని చేశారా, లేకపోతే మీరు యాక్చువల్గా బిగినింగ్లో మీరు దానికన్నా మ్యూజిక్ డైరెక్టర్ ఉండి అలా ఒకటే సాంగ్తో కంటిన్యూ అవ్వాల్సి వచ్చింది? లేదండి, ఆ సినిమాకి 100% మణిగారి మ్యూజిక్ డైరెక్టర్. అప్పుడు మణిగారు అన్ని పాటలు చేసేసారు. అయితే ఏంటంటే ఒక పర్టికులర్ సాంగ్కి ఆర్తి అగర్వాల్ చాలా బిజీ ఆ టైంలో. ఆర్తి అగర్వాల్ది సడన్గా 3 రోజులు ఖాళీ దొరికింది. ఓకే. చిరంజీవి గారేమో ఇమీడియట్ షూటింగ్ చేసేద్దాం ఆ పాట, ఒక నెక్స్ట్ ఏ సాంగ్ ఉందో స్విట్జర్లాండ్ వెళ్ళి షూట్ చేసేద్దాం అన్నారు. ఇమీడియట్గా రికార్డింగ్ చేసి కావాలనేసరికి ఆ టైంలో మణిశర్మ గారు ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఆయన ఆస్ట్రేలియా నుంచి వచ్చి రికార్డ్ చేసి పంపించేంత టైం లేదన్నమాట. ఓకే. ఆ టైంలో ఇమీడియట్గా ఏం చేద్దాం అనుకున్నప్పుడు నాకు అంటే దత్తు గారు కానీ అలాగే గోపాల్ గారు కానీ బి గోపాల్ గారు కానీ చెప్పింది ఏంటంటే, మణి గారికి అడిగాము, అడిగితే మీరైతే పర్వాలేదు నో ప్రాబ్లం అన్నారు, మీతో ఒక పాట చేయించుకోమన్నారు అని అన్నారు. అలాగా ఆ పాట నేను చేయడం జరిగింది. మణి గారు ఓకే అన్నారు కాబట్టి అది యాజ్ ఇట్ ఈస్ ఇమీడియట్గా వెళ్ళి లొకేషన్కి వెళ్ళేంత వరకు కూడా చిరంజీవి గారు వెళ్ళి ఆ పాట షూటింగ్కి లొకేషన్కి వెళ్ళి పాట విని అప్పుడు ఆయన పర్ఫామ్ చేశారు. ఏ పాట అన్నది ఇంద్రాలో? అయ్యయ్యో పాట. అయ్యయ్యో. ఇప్పుడు సపోజ్ మీరు ఒక సినిమాకి మ్యూజిక్ చేస్తున్నప్పుడు అలాంటి సందర్భం వస్తే వేరే మ్యూజిక్ డైరెక్టర్ని మీరు అలో చేస్తారా? ఇట్ డిపెండ్స్ ఆన్ ది అర్జెన్సీ అండి. ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే తప్పదు కదా, అంటే కాన్వర్ట్ పొజిషన్ ఉంటే మాత్రం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అల్టిమేట్లీ ఫిల్మ్ మ్యాటర్స్. సినిమా అనేది ఇంపార్టెంట్ తప్పితే అక్కడ మనుషులు కాదు. అక్కడ సినిమాకి అది ఆ టైంలో ఏం అవసరం అది చేయాలంతే. నేను ఎప్పుడు అదే ఆలోచిస్తాను. అక్కడ సినిమాకి ఏం కావాలి దాని గురించి ఆలోచిద్దాం. డెఫినెట్ పర్మిషన్ అయితే తీసుకోవాలండి. పర్మిషన్ తీసుకోకుండా ఎవరు చేయకూడదు. ఇప్పుడు మణి గారు ఓకే అన్నారని బి గోపాల్ గారు అలాగే అశ్విని దత్ గారు అన్నారు కాబట్టి నేను చేశాను, కానీ ఆయన ఓకే అనకుండా అయితే డెఫినెట్ నేను చేయకూడదు. నాకు వాళ్ళిద్దరూ ఓకే అన్నారు ఆయన అని అన్న తర్వాతే నేను చేశాను. ఓకే. పాట గురించి వస్తే ఆ మధ్య ఇప్పుడు ఒక ప్రోగ్రాం లేదు, చంద్రబోస్ గారు ఒక పాటకి పౌర్ణమి సినిమాలోని పాటకి తన ఏదో లిరిక్ రాసి దానికి మీరు మళ్ళీ కొత్త ట్యూన్ చేయడం అన్నది అది ఒకసారి వినిపించండి ప్రేక్షకుల కోసం. యాక్చువల్లీ ఆ ఇన్సిడెంట్ ఏంటంటే, భరత వేదము అన్న పాట ఉంది కదా పౌర్ణమిలో, భరత వేదమున తనననననన, ఆ పాట యాక్చువల్గా చంద్రబోస్ గారి వర్షన్ ఏంటంటే దేవి ఆ పాట ఒక లవ్ థీమ్ కోసం చేసిన ట్యూన్ అది. అయితే అది అలాంటి ఒక సిచ్యువేషన్లో వాడడం జరిగింది అని. ఓకే. వెంటనే యాంకర్ శ్రీముఖి బోస్ గారు మీకు గనక అది ఒక లవ్ సాంగ్ లాగా ఆ ట్యూన్కి రాయమంటే మీరు ఎలా రాస్తారు అంటే ఆయన ఒక లిరిక్ వినిపించారు. కొంచెం టైం తీసుకుని ఆయన ఒక లిరిక్ వినిపించారు. ఆయన లిరిక్ వినిపిస్తున్నప్పుడే నాకు ఎందుకో ఈ లిరిక్కి కొత్త ట్యూన్ చేయొచ్చు అని ఫీలింగ్ వచ్చింది. ఓకే. అయితే అక్కడ ఆ ప్రోగ్రాంలో మళ్ళీ అది ఎక్స్టెన్షన్ అయిపోతుందని అది మేము రికార్డ్ చేయలేదు. బట్ ఐ థింక్ దిస్ ఇస్ రైట్ టైం. భరతవేదం అన్న ట్యూన్ అందరికీ తెలుసు. అది బోస్ గారు రాసినప్పుడు అది లవ్ ఫీల్లో రాసింది. కనుల వాకిలిలో కలల దివ్వెలను నిలిపిన చెలియవు నీవే, మనసు దోసిలిలో మమత పూలను నింపిన సఖియవు నీవే, భాష మౌనముగా శ్వాస వేణువుగా మలచిన మహిమవు నీవే. ఇది ఆయన రాసిన లిరిక్. ఆయన పాడుతున్నప్పుడే నాకు ఎందుకో ఆ లెంత్కి ఇంకొక ట్యూన్ చేయాలి అనే ఫీలింగ్ వచ్చింది. ఎలాగో ఆ ట్యూన్కి లిరిక్ ఫ్యూచర్లో రాదు కాబట్టి లెట్ మీ ట్రై సంథింగ్ అని అప్పటికప్పుడు నేను మళ్ళీ లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయిన తర్వాత బోస్ గారి దగ్గరికి వెళ్ళి ఆ లిరిక్ ఒకసారి ఇస్తారా అంటే ఆయన గుర్తుంటాయి అన్ని లిరిక్స్ నా కోసం రాశాడు ఆయన. రాయగానే నేను అది తీసుకుని నేను ట్యూన్ చేశాను ఇమీడియట్ ఆన్ ది స్పాట్. అక్కడ కల్పన, గోపిక పూర్ణిమ, బోస్ గారు మేమందరం కూర్చొని అక్కడ అందరం ఉన్నప్పుడు ఆన్ ది స్పాట్ నేను అక్కడ కంపోజ్ చేశాను. కనుల వాకిలిలో కలల దివ్వెలను నిలిపిన చెలియవు నీవే, మనసు దోసిలిలో మమత పూలను
నింపిన సఖియవు నీవే. భాష మౌనముగా శ్వాస వేణువుగా మలచిన మహిమవు నీవే. ఇది కంపోజ్ చేసిన వాడారా దేనికన్నా ఇది లేదు లేదు అక్కడ ఆన్ ది స్పాట్ ఒక థాట్ని అలా ఇచ్చేసాం అన్నమాట. ఇలా చేసిన చాలా వరకు మీరు వాడకుండా అలా వదిలేస్తున్నారు. ఆ మధ్య జుమ్మందినాదంలో కూడా ఒక పాట నాకు బాగా నచ్చింది. అంటే ఫ్రాంక్గా చాలామంది అడుగుతున్న క్వశ్చన్కి ఇప్పుడు నేను ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది సార్. నేను ఎక్కడికి వెళ్ళినా సార్ మేము మ్యూజిక్ మిస్ అవుతున్నాము, మీ మ్యూజిక్ మేము వినాలనుకుంటున్నాము అని. ఫ్రాంక్గా నాకైతే చేయాలని ఉందండి, కానీ ఏదో ఒక సినిమా చేస్తే అది అందరికి చేరకపోవచ్చు. నాకేంటంటే ఒక నాని, ఒక సర్వానంద్, పెద్ద హీరోలైనా పర్వాలేదు, ఎవరైనా ఒక హీరో సపోర్ట్ ఉండే సినిమా. సో దట్ రేడియోస్ ఇప్పుడు ఎలా తయారయ్యాయంటే కంపల్సరీ హీరో పేరు ఉంటేనే వాళ్ళు రేడియోలో ప్లే చేస్తున్నారు. ఎంత మంచి పాట అయినా హీరో పేరు లేకపోతే ప్లే చేయట్లేదు. ఎందుకంటే మాకు పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ అండి ప్లే చేయడానికి లేదు అంటున్నారు మాట్లాడితే. అందుకు అల్టిమేట్గా రేడియోలో ప్లే అయితేనే, ఇప్పుడు ఈ ఎఫ్ఎం స్టేషన్స్లో ప్లే అయితేనే ఆ పాటలు జనంకి రీచ్ అవుతుంది. ఎందుకంటే ఎవరు ఇప్పుడు సీడీలు కొని వినట్లేదు, వాళ్ళంతటి వాళ్ళు ఇనిషియేట్ తీసుకుని వినాలి అంటే ఏదో హీరో పేరు ఉంటేనే వింటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో నేను మ్యూజిక్ చేయడానికి రెడీగా ఉన్నా, నాకు గనక ఇలాంటి సినిమాలు కనుక వస్తే డెఫినెట్గా మీరు ఏదైతే మిస్ అవుతున్నారో అది నేను కూడా మిస్ అవుతున్నాను, అది ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నానని ఈ ప్రోగ్రామ్ ద్వారా ఆడియన్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ రైట్ నో మొన్నే ఒక కంపెనీ ప్రొడ్యూసర్ కమ్ ఆడియో కంపెనీ ఓనర్ మన శ్రీధర్ రెడ్డి గారు, మధురా శ్రీధర్ గారు, ఆయనతో చాట్ చేస్తుంటే ఆయనకి నా పాటలు చాలా ఇష్టం, చాలాసార్లు షేర్ చేస్తుంటారు ఈ పాట నాకు చాలా ఇష్టం అండి మీది అని. అలా కాదు, మీరు మంచి సినిమా ప్లాన్ చేయండి, వాల్కనో ఈజ్ హియర్ రెడీ టు బ్లాస్ట్, మొత్తం ఎరప్ట్ అవడానికి రెడీగా ఉంది, మీ ఇష్టం, మీరు ఎప్పుడంటే అప్పుడు నేను చేస్తాను, మీరు చెప్పండి అని చెప్పారు. అంటే ఏంటంటే రైట్ నో ఇన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నాక నేను ఒక వాల్కనోలా ఉన్నా, ఒక రేంజ్లో ఎరప్ట్ అవడానికి రెడీగా ఉన్నా. కరెక్ట్ అయిన సినిమా కనుక పడితే ఐ విల్ షో వాట్ ఎమ్ ఐ. అలాగే నాకు కనుక ఒక పెద్ద హీరో డేట్ ఇస్తే 8 పాటలతో నేను ఒక ఇది కూడా రెడీగా పెట్టుకున్నా. మరి మధురా శ్రీధర్ గారితో డాక్టర్ సబ్జెక్ట్, మెడిసిన్ సబ్జెక్ట్ మధురా గారికి దానిలో మ్యూజిక్ ఉండదు. మ్యూజిక్ అంటే కొన్ని సబ్జెక్ట్స్కి మ్యూజిక్ అనేది సెకండరీ అయిపోతుంది, మ్యూజికల్గా ఉండే సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి, అలాంటి వాటికి మ్యూజిక్ మళ్ళీ వర్కౌట్ అవుతుంది.